హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ టొమాటో రోటి పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి సులభంగా కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కిలో బీరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఓ 10 పచ్చిమిర్చి, 2 టమాటాలు. బీరకాయలు ఎప్పుడైనా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నవి టొమాటో, పచ్చిమిర్చి, బీరకాయని ఒక కడాయిలోకి తీసుకొని ఒక గరిటె నూనె వేసుకొని వేయించుకుందాము. కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి కలపెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఇదే టైంలో ఒక 3 రెమ్మలు చింతపండు వేసుకొని వేయించుకుందాము. ఆ వేడికి చింతపండు కూడా మెత్తపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, ఒక 5 రెమ్మలు వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, రాళ్ళుప్పు, వీటన్నిటిని ఇప్పుడు దంచుకుందాము. మిక్సీలో వేసుకుందాం అనుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా పల్లీలు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా బాగా దంచుకోవాలి. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా ఇంట్లో డైలీ రోటి పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్. అస్సలు రోటి పచ్చడి లేనిదే మేము ఎవ్వరం తినమండి. కంపల్సరీ రోటి పచ్చడి అనేది మేము ఉండాల్సిందే. చింతపండు కూడా వేసుకొని దంచుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ ఇలా వేసుకుని దంచుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ టొమాటోస్ని వేసుకుందాము. బీరకాయలు కూడా దంచుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ని కూడా వేసుకొని దంచుకోవాలి. పచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది. ఈవెన్ మిక్సీ జార్లో కూడా ఇంతే పచ్చాగానే వేసుకుంటే ఒక సైడ్ అలా తిప్పుతూ ఉంటే పచ్చాగానే వస్తుంది. రెడీ అయిపోయింది బీరకాయ టొమాటో రోటి పచ్చడి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. వేడి అన్నంలో బీరకాయ టొమాటో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి.